ఎండాకాలం వచ్చిందంటే మామిడి పండ్ల రుచి కోసం చాలా మంది ఎదురు చూస్తుంటారు. మామిడి పండు తినడంలో వచ్చే కిక్కే వేరే లెవెల్లో ఉంటుందని వారు వేలల్లో ఉంటారు. ఇంతటి క్రేజ్ ఉంది కాబట్టి మామిడి పండ్లను కృత్రిమంగా పండించి క్యాష్ చేసుకుంటున్నారు కొందరు వ్యాపారులు. తెలంగాణలో మామిడి అంటే కేవలం పండు కాదు, ఒక ఎమోషన్. వేసవి కాలంలో ఎండల గురించి ఎంత మాట్లాడుకుంటామో అంతకంటే ఎక్కువ మామిడి పండ్ల గురించి కూడా చర్చ జరుగుతుంది. మామిడి రకాల్లో ముఖ్యంగా బంగినపల్లి, హిమైత్, తోటపూరి, దసేరి, మల్లిక వంటి రకాలు ఇక్కడి ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించాయి. ఇక ఈ రకం మామిడి ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల మామిడి మార్కెట్ యార్డ్కు కేంద్రంగా మారింది. ఇక్కడి నుంచి దేశవ్యాప్తంగా అంతర్జాతీయంగా కూడా మామిడి ఎగుమతి అవుతుంది. ఈ రుచికరమైన మామిడి వెనుక ఒక చీకటి నీడ ఉంది. సీజన్కు 2 నెలల ముందు నుండే మార్కెట్లో మామిడి పండు కనిపించాయి. కార్బైడ్ పౌడర్తో ఉదయం కాయలుగా ఉన్న మామిడిని సాయంత్రానికి పండుగ మార్చేస్తున్నారు కొందరు వ్యాపారులు. ఈ కార్బైడ్ రసాయనం వల్ల మామిడి రుచి చప్పగా, ఆరోగ్యానికి హానికరంగా మారుతుంది. కార్బైడ్తో పండించిన మామిడి పండ్లలో ఆర్సెనిక్, ఫాస్ఫరస్ వంటి హానికర రసాయనాలు ఉంటాయంటున్నారు నిపుణులు. మరి ఎండాకాలం వచ్చిందంటే తినడానికి ఎంతో హ్యాపీగా అనిపించేటువంటి ఈ మామిడి పళ్ళు ఇప్పుడు రోడ్ల మీద ఎటు చూసినా నిగనిగలాడుకుంటూ రోడ్ల ప్రక్కన బండ్ల మీద చూస్తూనే ఉంటే తినాలనిపిస్తుంది. కానీ ఈ మామిడి పళ్ళు నిజంగా తింటే మరి అది రుచి ఏందో కానీ అది రుచి చేయలేదు. ఏదో మనకు ఒకప్పటి వేమన శతకంలో మేడి పండి చూడు మేలిమయ్యుండును, పొట్ట విప్పి చూడు పురుగులుండు అన్నట్టుగా ఈ మామిడి పళ్ళలో మాత్రం లోపల మాత్రం ఆ తీపిదనమే లేదు. మామిడి పళ్ళు అంటే నిజంగా ఒకప్పుడు ఒక రకమైన వాసన. ఒక మామిడి పళ్ళు 4 ఇంట్లో ఉన్నాయంటే ఇంటి చుట్టుముట్టు కూడా మామిడి పళ్ళ వాసన వస్తుండే. వాళ్ళు ఇప్పుడు మామిడి పళ్ళు మనం ముందున్నా కానీ ఆ వాసన రావట్లేదు. మామిడి పళ్ళు నేచురల్గా మనకు మామిడి పళ్ళు దొరుకుతున్నాయంటే అది లేదు. మరి ఇప్పుడు ఏదో మనకు దొరికినటువంటి మామిడి పళ్ళు తిందామనే ఉత్సాహంతో మరి ఆ మామిడి పళ్ళు తెచ్చుకొని కోసుకొని తిన్నట్లుంటే అవి మొత్తం మామిడి పళ్ళ అది రసాలుగా లేవు, టేస్ట్గా లేవు, తీయగా లేవు. అది చప్పని ఆ మామిడి పళ్ళు తినడంతో రోగాల బారి పడుతున్నాం అనిపిస్తుంది. ఈ రోజులలో మరి ఎవరు చూడు వ్యాపార రీత్యా ఈ కార్పెట్స్ అని విరివిగా ఎక్కడ పడితే అక్కడ తీసుకొచ్చినటువంటి ఈ కార్పెట్ను ఉపయోగించి కొంతమంది దళారులు రైతుల దగ్గరికి తక్కువ రేట్లలో మామిడికాయలు తీసుకొచ్చి అవి తొందరగా పరిపక్వానికి రావడానికి కోసం ఈ కార్పెట్లు విచ్చలవిడిగా వాడి అవి మరి ఒక కలర్లా వచ్చిన తర్వాత వాటిని ఒక కలర్ పేపర్లలో పెట్టుకుంటూ మరి జనాలకు అమ్ముతున్నారు. వాటిని అట్రాక్ట్ అయ్యి మరి జనాలు కొనుక్కొని రోగాల బారి పడుతున్నారు. మరి ఈ రకంగా తిన్నటువంటి మామిడి పళ్ళ వలన మనకు ఏం ఉపయోగం లేదు. అయితే మామిడి పండ్లను కొనే ముందు కాస్త పరిశీలిస్తే అసలైన మామిడి పండుని గుర్తించవచ్చంటున్నారు కొందరు. సహజంగా పండిన మామిడి పండ్లు మంచి వాసన, రుచి ఉంటాయి. కానీ కార్బైడ్తో పండినవి బయట రంగు ఉన్న రుచి చప్పగా ఉంటాయని చెబుతున్నారు. ఇవి చర్మ సమస్యలు, ఊపిరితిత్తుల సమస్యలు, నాడీ సంబంధిత రుగ్మతలను కలిగించవచ్చని, పిల్లలు, గర్భిణీ స్త్రీలు ఇలాంటి పండ్లు తినడం వల్ల మరింత ప్రమాదం ఉంటుందంటున్నారు వైద్యులు. పండ్లు ఏదైతే మామిడి పండ్లు అమ్ముతున్నారో ఈ రోడ్ల పైన అందరూ మరి ఈ యొక్క పండ్లను నాణ్యత చూసి మరి కొనవాలి. ఎందుకంటే ఈ యొక్క పండ్ల పైన కార్బైడ్ వేసి మరి అమ్ముతున్నారు. ఈ యొక్క కార్బైడ్ వల్ల ఎందుకంటే ఈ యొక్క పండ్లు తొందరగా పక్కకు రాకముందే ఆ యొక్క చెట్టు నుండి తీసుకొచ్చి దాన్ని పక్కకు పెట్టి దాని కార్బైడ్ వేసి ఏదైతే పండ్లలాగా తయారు చేసి ఆ యొక్క అందంగా మంచి ఎల్లోయిష్గా రావాలని చెప్పేసి అందరికీ చూడగానే సొంపు కనబడి కొనుక్కునేలాగా ఊరిచ్చేలాగా కొనేటట్టుగా తయారు చేసి అమ్ముతున్నారు. మరి అలాంటి పండ్లపైన ఈ యొక్క కార్బైడ్ వేయడం వల్ల ఎంతోమందికి అనారోగ్యాల పాలవుతారు. ఇప్పుడు ఏంటంటే పిల్లలు హాలిడేసు మరి అందరూ చాలామంది అనారోగ్యం పాలున్న వాళ్ళు పండ్లు తింటే ఆరోగ్యంగా ఉంటామని చెప్పేసి ఉద్దేశంతో ఈ పండ్లను కొనడం, తర్వాత ఈ యొక్క మామిడి పండ్లను చాలా రుచిగా ఉంటాయని చెప్పేసి కొనడంలో ఆ యొక్క కార్బైడ్ అనేది మీరు గుర్తించలేరు. మరి ఆ కార్బైడ్ వేసిన పండ్లతోటి ఫస్ట్ క్యాన్సర్కు దారితీస్తుంది. తర్వాత అనారోగ్యాల పాలు, దమ్ము, ఆస్తమా, తర్వాత అలర్జీలు ఇలాంటివి తయారవుతాయి. అలాంటప్పుడు ఈ యొక్క కార్బైడ్ను దీన్ని మన ప్రభుత్వాలైనా లేకపోతే అధికార సిబ్బంది అయినా కానీ దీన్ని గ్రహించి దాన్ని కట్టడి చేయాలని చెప్పేసి ఒక ప్రజలుగా మేము మిమ్మల్ని కోరుతున్నాము.